ఏ పాపాలు చేస్తే చేపాలొస్తాయో ఇక్కడ తెలియజేసిన దేవుని స్తోత్రములోడు మనం చదువుకుని ఒక ద్వితీయోపదేశకాండం 27 అధ్యాయం 13-26 వరకు. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నప్తాలి గోత్రముల వారు శాపవచనములు పలుకుటగా యాబాలు కొండ మీద నిలవలను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేముగా శిల్పి చేతులతో మలిసిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటు నుంచి వాడు శాపగ్రస్తుడని వెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలెను. తన తండ్రినైనా తన తల్లినైనా నిర్లక్ష్యం చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన పొరుగువాని సరిహద్దురాయి తీసివేసిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. గుడ్డివాని త్రోవను తప్పించి వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలకే గాని న్యాయం తప్పి తీర్చివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఏ జంతువుతోనైనా శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన అత్తతో శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. చాటును తన పొరుగువాని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేటుకు లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములు గైకొనకపోవటం వల్ల వాటిని పరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఇక్కడ ఏం చేస్తే చేపాలు 12 గోత్రాలు 12 మంది యాకోబు కొడుకులు, 6 గెరీజీం అనే కొండ మీద ఉండాలి, 6 యాబాల కొండ మీద ఉండి చేపాలు దీవెనలు పలకాలి. ఇక్కడ చెప్పబడిన చేపాలు ఏంటో అది మనం చదువుదాం. ఒక శిల్పి చేత చెక్కబడిన విగ్రహం కానీ పోత బొమ్మను కానీ చాటును పెట్టి పూజించటాలు అలా అంటే దేవునికి హేయమైన చేసిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పబడి ఉంది ఇక్కడ. అలాగే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు. తన పొరుగువాని సరిహద్దు రాయి తీసివేసిన వాడు శాపగ్రస్తుడు. గురుడ్డి వారికి త్రోవ చూపించాలి కానీ త్రోవ తప్పించిన వాడు ఉంటే వాడికి శాపం వస్తుంది. గుడ్డివాడిని త్రోవ తప్పించకూడదు, అటువంటి వాళ్ళకి శాపం వస్తుందని చెప్పబడి ఉంది. పరదేశికి తండ్రి లేని వారికి విధవరాలకి న్యాయం తీర్చాలి, తప్పు తీర్పు తీర్చకూడదు, న్యాయం చేయాలి వాళ్ళకని ఉంది. కనుక తండ్రి భార్యతో చేయనించిన వాడు శాపగ్రస్తుడు, జంతువులతో చేయనించేవారు శాపగ్రస్తులు అని ఉంది. కనుక సహోదరి చెల్లులు వరుసైన వాళ్ళతో చేయనిస్తే శాపమని చెప్పబడి ఉంది. అత్తగారితో చేయనించిన వాడు శాపగ్రస్తుడు అని ఉంది. చాటును తన పొరుగువారిని కొట్టినవాడు శాపగ్రస్తుడు అని చెప్పబడి ఉంది. నిర్దోషికి ప్రాణహాని చేటుకు నిర్దోషిని చంపటానికి లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పబడి ఉన్నది. అలాగే ఈ విధులన్నీ ఆచరించి ఈ కట్టలను స్థిరంగా ఆచరించకపోతే ఆచరించని వాడు శాపగ్రస్తుడని చెప్పబడి ఉంది ఇక్కడ.